రేప్ చేయకపోయినా చేశారు అని చెప్పి కేసు బుక్ చేశారా అని ఒకవైపు, లేదు వాడే చేసుంటాడండి, ఈ రేప్ చేసి ఈ అమ్మాయిని వాడే చంపేశాడు అనేది ఇంకొక వైపు. సో ఏంటి అంటే మాత్రం నిందా మూవీకి మెయిన్ స్టోరీగా అయితే ఇదే ఉండబోతుందా అని ఎలా ఉందన్నమాట ట్రైలర్ బట్టి చూస్తే మాత్రం. సో వరుణ్ సందేశ్ గారు ఆల్రెడీ దాని వెనక చాలా కష్టపడ్డారని అర్థమవుతుంది. మరి దానికి జస్టిస్ జరక్క ఆ కేసుని అలా ప్రూవ్ చేయక ఇబ్బంది పడుతూ ఇలా మళ్ళీ రంగంలోకి దిగారా అని ఎలా ఉందన్నమాట. ఫేస్కి మాస్క్ పెట్టుకొని నీట్గా ఆ మైక్ దగ్గర అయితే కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు కదా. సో వరుణ్ సందేశ్ గారని క్లియర్ కట్గా అర్థమవుతూనే ఉంది ఆ వాయిస్ అది. మరి ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేది మెయిన్ స్టోరీ అనమాట. ఎందుకు, ఏమిటి, ఎలా అంటారు కదా, అలా ఉంది. సో మరి మొత్తానికి వరుణ్ సందేశ్ గారు నిజాన్ని బయటికి తీయగలిగారా లేదా, అసలు ఏం జరిగింది, కొత్తగా అయితే థింక్ చేశారని చెప్పచ్చు. అంటే ఎప్పుడు కూడా కొడితే నలుగురు అవతలకి ఎగరాలు, ఇలా నేల మీద కాలేస్తే కత్తి చేతిలోకి రావడాలు, ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై, చాలా కాలం తర్వాత మరి కంబ్యాక్ ఇవ్వడానికి అయితే సిద్ధమయ్యారు. అప్పట్లో కొత్త బంగారు లోకం అనే మూవీ ఒక ఊపిందనమాట. వరుణ్ సందేశ్ గారికి మాత్రం చాలా పెద్ద హిట్గా నిలిచింది. మళ్ళీ ఆ రేంజ్లో సరైన హిట్ ఏంటో పడట్లేదు, కానీ ఇన్నాళ్ళకి మళ్ళీ ఛాన్స్ వచ్చింది. సో మరి ఈ మూవీ అయితే మాత్రం కాన్సెప్ట్ కొంచెం హిట్ అయ్యేలాగే కనబడుతూ ఉందన్నమాట. మనకు కొంచెం సస్పెన్స్ ఫీలింగ్ అయితే ఇస్తూ ఉంటుంది, ఆ థ్రిల్లింగ్ అనేది మిస్ అవ్వదు ఎక్కడా కూడా. సో ఆ సస్పెన్స్ ఫీల్తోనే ముందుకు తీసుకెళ్తా ఉన్నారు స్టోరీని అయితే మాత్రం. అలాగే తనికెళ్ళ బర్నీ గారి క్యారెక్టర్ కానీ ఆయన డైలాగ్స్ కానీ మూవీకి చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కీ రోల్లో అయితే పెట్టారు. సో అడ్వైజ్ ఇచ్చేది మనకు అర్థం కాదు, కానీ తర్వాత ఆలోచిస్తే మళ్ళీ అవును ఇలా చేయొచ్చు కదా అనిపించే క్యారెక్టర్ ఉంటుంది కదా. సో అలాంటి క్యారెక్టర్ టైప్లో తనికెళ్ళ బర్నీ గారి క్యారెక్టర్ ఉందని తెలుస్తుంది. అలాగే మొత్తం ఈ క్యారెక్టరైజేషన్ ఇదంతా బాగా మెయింటైన్ చేశారు. దాంతోపాటుగానే భద్రం గారి క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుందని అర్థమవుతూ ఉందన్నమాట. అంటే ఆ రేప్ చేసిన వ్యక్తి లేదంటే నిర్దోషి, ఆ రెండు క్యారెక్టర్లకి కలిపి అయితే మాత్రం భద్రం గారు మిడిల్లో ఉన్నారని చెప్పచ్చు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ట్రైలర్ అయితే మాత్రం. సో ఫ్రైడే రిలీజ్ అవబోతుంది ఈ ఫ్రైడే మూవీ. సో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మాత్రం ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. మొత్తానికి బాగుందని చెప్పచ్చు. ఇంతకీ మనం మాట్లాడుకోబోతున్న మూవీ అయితే మాత్రం నిందా అండి. సో హిట్ అవ్వాలని మనం కూడా కోరుకుందాము. సో ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం మూవీ చూసిన తర్వాత రివ్యూ చేద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.